అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎవ్రీ మార్నింగ్ ఈరోజు సైరీ కోసం లెగిసాము. నేను మా అమ్మాయి లెగిసే లోపు నేను కొద్దిగా ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ ఫుడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మాత్రం కాఫీ రెడీ అయిపోయింది. ఒక పక్కన పాపకైతే ఇంకా మ్యాగీ ఇష్టం. తనకు మ్యాగీ అంటే ఇంకా ఇష్టం కాబట్టి నేను మ్యాగీ చేస్తున్నాను పాప కోసము. కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇద్దరమే ఉన్నాం కదా ఇంట్లో, అందుకనేసి నేను పాప కోసమే ప్రిపేర్ అయ్యి వంట చేస్తున్నాను. ఇక్కడ మరి మాతో పాటు లెగిసిపోతాడు, మాకన్నా ముందే లెగిసిపోతాడు. మ్యాగీ ఇక్కడ రెడీ అయిపోయిందండి. కొద్దిగా క్యారెట్ గుడక వేస్తే మంచిది అనేసి క్యారెట్ గుడక నేను ఇక్కడ వేసాను. నేను మాత్రము 2 రోజులు అంటే చపాతీ నిన్నటిది అండి, పాలులో వేసుకొని వేడివేడి పాలులో చపాతీ తింటే చాలా బాగుంటుంది. అందుకనేసి వేడివేడి పాలు చపాతీ అనేది సైరీకి చాలా హెల్దీయే ఫుడ్, మంచి ఫుడ్. అందుకనేసి ఇంకా పాపకు ఒక్కదానికి మ్యాగీ చేసి నా కోసం మాత్రం చపాతీ పాలు తింటున్నాను. ఇక్కడ ఇంకా కలుపుతున్నాను. వేడివేడి పాలు కదా, రొట్టె అనేది కొద్దిగా టైట్గా ఉన్నా కానీ సరే అవి వేడి పాలు వేసామనుకోండి స్మూత్ అయిపోద్ది. అందుకనేసి నేను ఇక్కడ కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేశాను రోటీ పైన. సైరీ కోసము స్టార్ట్ అయిపోయింది. మారేయో ఏదో ఆలోచిస్తూ అలాగా ఆలోచన పాపం వాడికి బెంగగా ఉంటాడు. ఎందుకంటే యూకి ఉన్నాడు కదా, వాడు ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాడు. వీడికి ఎప్పుడు వస్తాడా, వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడా అనేసి పాపము దిగులుగా ఉంటాడు. నేను అందుకే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే నాకు దీనిపైననే కొద్దిగా అంటే ఎలా ఉన్నాడో ఏటో పాపం అనేసి. ఇక్కడ చూడండి ఇఫ్తార్, ఇప్పుడు మార్నింగ్ సైరీ అయిపోయింది, ఇప్పుడు ఇఫ్తార్ చేస్తున్నాము. సాయంకాలం ఇఫ్తార్ కోసము. బాబు బెంగళూరు నుండి జస్ట్ ఈరోజే వచ్చాడు. వస్తూ బాబు అక్కడి నుండి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవి తీసుకొని వచ్చాడు. ఇవి మాత్రము సౌదీ నుండి తీసుకొని వచ్చిన ఖర్జూరాలు. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే డ్రైగా ఉండవు, ఎక్కువగా ఇలాగా కొద్దిగా మెత్తగా ఉండవు, చాలా బాగుంటాయి, నిలువ ఉంటాయి అన్నమాట చాలా రోజులు. ఈ ఖర్జూరు యూకి వచ్చేసాడు చూడండి. ఇప్పుడిప్పుడే జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నామండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అయితే బాగుంటుంది. చెరుకు రసం కూడా పాప కాలేజీ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది. అంటే రోజు మనము నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నాం కదా, ఈరోజు వెరైటీగా మమ్మీ చెరుకు రసం తీసుకొని వస్తున్నాను అనేసి చెప్పింది. ఇప్పుడు టిఫిన్ కోసం అంటే ఉదయం తిన్నాను కదా, ఇప్పుడు ఇంకా ఒకటి వేడిగా దోశ వేసుకొని దానిపైన ఎగ్ వేసుకొని తింటే ఆ రుచి బాగుంటుంది అనేసి ఇంకా వేడి దోశ వేసానండి. ఎగ్ దోశ కొద్దిగా లైట్గా అప్లై చేస్తున్నాను ఆయిల్. మా అమ్మాయి తింటావా అంటూ అడుగుతున్నాను. ఆ అమ్మాయి మాత్రం ఇంకా ఏం వద్దు మమ్మీ, డ్రై ఫ్రూట్స్ తింటాను కదా, కొద్ది గ్యాప్ ఇచ్చి ఫుడ్ తీసుకుంటా డైరెక్ట్గా అని చెప్తుంది. సరే అనేసి అన్నాను. కాకపోతే ఫస్ట్ తింటాననింది, అందుకనేసి 2 వేసాను, తను మాత్రం తినలేదు. ఇటు పక్క కొద్దిగా పిండి ఉంది, ఇది కూడా డ్రై అవ్వాలా కదా అనేసి అంటున్నాను పాపకు. మా ఇఫ్తార్ కోసం ఇవి రెడీ చేసుకుంటున్నాము ఇద్దరము, తల్లి కూతురు. గుడ్డు వేసి దోశ పైన తిన్నాం అనుకోండి, ఆ టేస్టే వేరబ్బా. గుడ్డు అయితే కనుక సరిపోలేదులేండి, చిన్నగా ఉంది గుడ్డు, అందుకనేసి ఎల్లడిపోకి వచ్చేస్తుంది ఇలాగేస్తే అనేసి రౌండ్గా చేస్తున్నాను. అంటే గుడ్డు ఇంకా ఉడకకపోతే మనం కొద్దిగా ఎలడిపి చేయొచ్చు, ఎందుకంటే ప్యాన్ అనేది కిందికి పైకి ఇలాగ అన్నాం అనుకోండి కొద్దిగా ఎలడిపి అయిపోద్ది. లైక్ చేయండి, మా అమ్మాయి లైక్ చూపిస్తుంది. మీకు కూడా ఎగ్ ఆమ్లెట్ దోశ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు కూడా ఫ్రీగా ఒక దోశ ఇస్తాను. లేకపోతే బయట తింటే 30 రూపీస్ తీసుకుంటాం, మా దగ్గర ఫ్రీ. కానీ ఒక సబ్స్క్రైబ్ కావాలి, లైక్ కావాలి. మా అమ్మాయి చూడండి మీకు సెటైర్లు వేస్తుంది. మరి ఆ మాత్రం ఉంటుంది. మరి ఇంకా చెప్తున్నాను మా అమ్మాయికి, తీసుకెళ్ళమ్మా ఫాస్ట్గా తీసుకెళ్ళేసి పెట్టి అక్కడ మనం వచ్చేస్తున్నాం, ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది నాకు ఇక్కడ అని చెప్తున్నాను. అంటే గాజు గ్లాసులు కదా, అక్కడ పైనుండి వచ్చేసి యూగిగాడు అడ్డంగా కూర్చున్నాడు, వాడితో మాట్లాడుతుంది. ఇది తెచ్చాను కాలేజ్ నుంచి, తెచ్చింది వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది అనమాట. చెరుకు రసం కూడా చాలా బాగుంటుందండి, దాంట్లో బెల్లము షుగర్ అనేది ఏమి ఉండదు కదా, మనకు ఓల్డ్ చెరుకు రసం కదా, చాలా హెల్దీయే. అందుకనేసి పాప చెరుకు రసం తీసుకొని వచ్చింది.
ఇది నా ఫేవరెట్ చాక్లెట్. డ్రింకులు అయితే కనుక తీసుకోమండి మేము. ఉపవాసం ఉన్నప్పుడు డ్రింకులు తీసుకుంటే కనుక తాగినప్పుడు చల్లగా తీగా బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఎఫెక్ట్ అనేది బాగోదు. అందుకనేసి డ్రింక్ అయితే అసలు తీసుకోము, ఏ డ్రింక్ తీసుకోము. తీసుకుంటే కనుక లెమన్ వాటర్, లేదంటే కనుక గన్నా జ్యూస్, చెరుకు రసం. నిజంగా నేను కూడా మామూలు వాటర్ లేకపోతే లెమన్ వాటర్ లేకపోతే ఇలాంటి షుగర్ కేన్ ప్రిఫర్ చేస్తాను మామూలు డ్రింక్స్ కన్నా. దోశ రెడీ. ఇక్కడ అడుగుతున్నా మా అమ్మాయికి, నీకు ఒకటి వేయాలమ్మా అని చెప్తే ఇంకా వేయు మమ్మీ ఫస్ట్ ఒకటి వేయు అని చెప్పింది. ఆనియన్తో వేయు అనింది. నేను మమ్మీ వాదిస్తున్నాం అక్కడ. నేనేంటి సాంబార్ ఉంది, సాంబార్ అన్నం తింటానని నేను, మమ్మీ ఏంటి ఒక దోశ తిను 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 చూపించు అని పట్టింది. చూడండి సాంబార్, ఇడ్లీ, అన్నము తింటే ఇంకా సూపర్. ఇంకా అంటే ఎక్కువగా చేశాను సాంబార్ అనేది. అంటే మార్నింగ్ లెగిసి చేయాలంటే చేయలేం కదా, అందుకనేసి వేడిగా చేసి పెట్టుకొని కొద్దిగా తీసి పక్కన పెట్టేసామనుకోండి, ఉదయానికి ఇడ్లీలకు పనికొస్తుంది అనేసి నేనే డబల్ చేయాలంటే చేయలేం కదండి. అందుకనేసి సాంబార్ అనేది కామన్ ఎక్కువ చేశాను, మార్నింగ్ సైడ్కి పనికొస్తుంది అనేసి. మా అమ్మాయి దోశ చూడండి ఎలాగేసిందో. నేను అక్కడ లేని ఇప్పుడు దోశ పిండి వేసి అలా పక్కకి వెళ్ళాను. ఇది మాత్రం ప్యాన్ తిప్పుతుంది అటు ఇటు, అంటే ఎరడిపోవాలనేసి. నేను ముందే చెప్పాను మమ్మీకి, మమ్మీ నాకు ఆనియన్ దోశ ఏ మమ్మీ అంతలా తినాలా నేను చెప్తే, అంటే ఆనియన్ కట్ చేయకుండా అలా ఉంది. సో ఇంకా నేనేం చేస్తానండి, నాకు చేయడం కూడా రాదు, అది కటింగ్ చేయడం రాదు కదా. ఆయిల్ రావట్లేదు చూడు, నేను ఎంతలా వేసినా అది ఆయిల్ రావట్లే. ఇంకా నా వల్ల అవ్వదనే నేను పిలిచాను. మా అమ్మాయి దోశ మా అమ్మాయి సోయానే వేసుకుంటుంది అక్కడ. ఇంకా ఇఫ్తార్కి మేము కూర్చున్నామండి రెడీగా. మా యూకి మాత్రం సైలెంట్గా ఆలకిస్తున్నాడు. ఇది మా ఇఫ్తార్ ఫుడ్, మా ఇఫ్తార్ ఫుడ్ ఐటమ్స్. మామూలుగా అయితే ఎక్కువగా మేము ఆయిల్ ఫుడ్ అయితే తీసుకోము. ఎందుకు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేము తీసుకుంటారు, కానీ మాకు కొద్దిగా ఎప్పుడో ఒకసారి చిన్నది, అంటే ఒక సమోసానో ఒక గారు అలాంటిది అయితే తీసుకుంటాం. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం కదమ్మా. అవును. ఇంకా మాకు ఇంకా టైం అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క సబ్స్క్రైబర్, మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. దోశ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, టాటా.